ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి పరీక్ష ఏదైనా లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవం గల టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా ఆర్ఎస్బీ అంటే 20 సంవత్సరాల నమ్మకం. Contact 9393787373. Download RSP Education app. హాయ్ ఫ్రెండ్స్, కాకి చొక్కను వేసుకోవాలనే మీ కలని నిజం చేసుకునే సమయం వచ్చింది. కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలామంది విద్యార్థులు ఒకలాంటి ఒత్తిడికి గురవుతున్నారు. ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి. మనకి ఎగ్జామ్ డేట్ తీసుకుంటే కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ జనవరి 22 అని మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఇప్పుడిప్పుడే ప్రిపేర్ కావాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఖచ్చితంగా ఒకలాంటి ఒత్తిడికి గురవుతున్నారు. అంటే ఈ తక్కువ సమయంలో ఎలా క్వాలిఫై కావాలని. సో మీకు ఉన్న టైము దాదాపుగా 45 డేస్ అనుకోండి. 45 డేస్లో మరి క్వాలిఫై కావడం సాధ్యమవుతుందా? మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ తీసుకుంటే ఓసీ వాళ్ళకి 80 మార్క్స్, అలాగే బీసీ వాళ్ళకి 70 మార్క్స్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60 మార్క్స్ అని మెన్షన్ చేయడం జరిగింది. మీకు తెలుసు టోటల్ మార్క్స్ 200 మార్క్స్. 200 మార్క్స్కి మరి ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ 45 డేస్లో తెచ్చుకోవడం సాధ్యమేనా? 100% పాసిబుల్ అవుతుంది. సో నేను మీకు ఈ వీడియోలో ఖచ్చితంగా ఈ 45 డేస్ని మీరు ఉపయోగించుకున్న చాలా ఈజీగా క్వాలిఫై ఎలా కావాలో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. వీలైతే పెన్ అండ్ నోట్బుక్ ముందు పెట్టుకోండి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్స్ రాసుకోండి. ఓకే, రైట్. సో మీరు ఈ 45 డేస్లో ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ముందుగా ఈ సిలబస్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. సో మనకి కానిస్టేబుల్ సిలబస్ విషయానికి వస్తే మనకి కంప్లీట్గా మనకి ఇంగ్లీష్, అర్థమెటిక్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, జనరల్ సైన్స్, హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, పాలిటీ, ఎకనామీ, అలాగే కరెంట్ అఫైర్స్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి గత ప్రశ్నపత్రాలను విశ్లేషిస్తే ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఇచ్చారని అనుకుంటే మనకి ఖచ్చితంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ తీసుకుంటే మనకి ఇక్కడ 30 మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే అర్థమెటిక్, రీజనింగ్ రెండు కలిపి మనకి దాదాపుగా 45 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే జనరల్ సైన్స్ తీసుకుంటే మనకి 30 మార్క్స్ ఇచ్చారు. అలాగే హిస్టరీ కూడా దాదాపుగా 30 మార్క్స్ ఇచ్చారు. అలాగే ఇండియన్ జియోగ్రఫీ, పాలిటీ, ఎకనామీ అంటే మూడు కలిపి మనకి జియోగ్రఫీలో ఒక 10 to 15, పాలిటీలో ఒక 10 to 15, ఎకనామీలో 10 to 15 తీసుకున్న దాదాపుగా ఒక 30 to 40 మూడు సబ్జెక్ట్స్ కలిపి ఇచ్చారు. అలాగే కరెంట్ ఈవెంట్స్ తీసుకుంటే దాదాపుగా మనకి 30 మార్క్స్ వరకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వెయిటేజ్ తీసుకుంటే మనకి ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఇచ్చారంటే మనకి సో ఫస్ట్ మనకి ఇంగ్లీష్ అండ్ రీజనింగ్, అర్థమెటిక్ తీసుకుంటే ఈ రెండు సబ్జెక్ట్స్ 75 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇంగ్లీష్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మూడు సబ్జెక్ట్స్ కలిపి 75 మార్క్స్ ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది కేవలం ఈ మూడు సబ్జెక్టులు మనం చదివిన 75 మార్క్స్ మనం స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే మనకి జనరల్ సైన్స్ 30 మార్క్స్ ఇచ్చారు. సో హిస్టరీ కూడా 30 మార్క్స్ వెయిటేజ్ ఇచ్చారు. సో మనం ప్రిపరేషన్లో భాగంగా మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో మరి ఖచ్చితంగా ఈ 80 మార్క్స్ మనం తెచ్చుకోవాలంటే సో మనం మెయిన్లీ ఏ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయాలో చూద్దాం. సో మరి ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాల్సింది ఇంగ్లీష్, నెక్స్ట్ రీజనింగ్ అండ్ అర్థమెటిక్. సో దీని నుంచి మనకి దాదాపుగా 75 మార్క్స్ ఇస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ మనకి కాన్సన్ట్రేట్ చేయాల్సింది జనరల్ సైన్స్, అలాగే హిస్టరీ, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. సో దీనిలో భాగంగా మనకి దాదాపుగా ఒక 85 to 90 మార్క్స్ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో యావరేజ్గా 85 మార్క్స్ తీసుకున్న మనకి దాదాపుగా 160 మార్క్స్ మనకి ఈ 6 సబ్జెక్ట్స్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే అవుట్ ఆఫ్ 200 మార్క్స్కి కేవలం ఈ 6 సబ్జెక్ట్స్ నుంచి మనకి 160 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అయితే మనకు 160 మార్క్స్ మ్యాక్సిమం స్కోర్ చేయడం అనేది అసాధ్యమే, అంత ఈజీ కాదు. సో కాకపోతే ఈ మనకు 6 సబ్జెక్ట్స్ మనం ప్రిపేర్ కావడం వల్ల 160కి మార్క్స్ ప్రిపేర్ అవుతే 80 మార్క్స్ తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఓకే, రైట్. మరి ఫస్ట్ మీరు దేని మీద ఫోకస్ చేయాలి అంటే ఖచ్చితంగా అంటే మార్క్స్ వచ్చే సబ్జెక్ట్ ఏంటి అంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసేది తక్కువ టైంలో అనేది మీరు తీసుకుంటే 100% రీజనింగ్ అని చెప్పవచ్చు.
ఎందుకంటే ఈ రీజనింగ్లో కేవలం 6 to 7 టాపిక్స్ మీద మీరు ఫోకస్ చేయగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ 25 మార్క్స్ ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా 20 మార్క్స్ మీరు ఎవరైనా స్కోర్ చేయగలుగుతారు. అంటే మీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే, మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా ఈ రీజనింగ్ కాన్సెప్ట్స్ మనం అందరం అండర్స్టాండ్ చేసుకుంటాం కాబట్టి అట్ ద సేమ్ టైం మనకు మ్యాక్సిమం స్కోర్ చేసే సబ్జెక్ట్ స్కోప్ ఉన్నది కాబట్టి సో ఫస్ట్ మీరు రీజనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మరి రీజనింగ్ అంటే ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది? సో మెయిన్లీ ఒక 6 to 7 టాపిక్స్ వీలైతే నోట్ రాసుకోండి. సో అందులో మనకి ఫస్ట్ వన్ లెటర్ సిరీస్, సెకండ్ వన్ నెంబర్ సిరీస్, థర్డ్ వన్ కోడింగ్ డీకోడింగ్, నెక్స్ట్ వన్ బ్లడ్ రిలేషన్స్, అలాగే స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, నెక్స్ట్ మనకి ఆల్ఫాబెట్ టెస్ట్. ఈ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. సో ఇందులో మనకి మనం ప్రీవియస్ ఎగ్జామ్స్ని అబ్జర్వ్ చేస్తే ఈ 6 to 7 టాపిక్స్ నుంచే మనకి 90% క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఎనీహౌ రీజనింగ్లో ఈ టాపిక్స్ ఏ ఎగ్జామ్ కైనా ఇంపార్టెంటే కాబట్టి ఈ 6 to 7 టాపిక్స్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. అండ్ ఇందులో ఈ 6 to 7 టాపిక్స్లో మనకి ఎక్కువగా వెయిటేజ్ ఉన్న టాపిక్ ఏంటంటే స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్. ఇది లాజికల్ రీజనింగ్ సంబంధించిన కాన్సెప్ట్స్. మనం ఈ మధ్య కాలంలో అబ్జర్వ్ చేస్తే అంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు, లేదా నేషనల్ లెవెల్లో బ్యాంక్ ఆర్ఆర్బీ ఎస్ఎస్సి కావచ్చు, ఇలా మనం ప్రీవియస్ ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని మనం ఈ రీజనింగ్ సెక్షన్ని అబ్జర్వ్ చేస్తే ఈ లాజికల్ రీజనింగ్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. నేను ఆల్రెడీ మీకు అంటే టీఎస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఎనలైజ్ చేసినప్పుడు కూడా చెప్పాను, అంటే ఎక్కువగా వెయిటేజ్ ఇస్తారు అని. సో దాదాపుగా 10 మార్క్స్ మనకి ఈ లాజికల్ రీజనింగ్ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఈసారి కూడా ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాజికల్ రీజనింగ్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్. లాజికల్ రీజనింగ్ అంటే ఏంటి? మనకి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్స్, డిసిషన్ మేకింగ్. సో ఈ కాన్సెప్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఖచ్చితంగా ఎక్కువ క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి రావడానికి ఛాన్స్ ఉంది. సో వీటితో పాటు నెక్స్ట్ మనకి ఎక్కువగా స్కోర్ చేసేది మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు కోడింగ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్, ఆల్ఫాబెట్ టెస్ట్, లెటర్ సిరీస్ అండ్ నెంబర్ సిరీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఖచ్చితంగా మీరు ఈ 20 మార్క్స్ అనేవి స్కోర్ చేయగలుగుతారు. అయితే ఇవి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు లాజిక్స్ అప్లై చేస్తూ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్ చూడగానే మనం ఆన్సర్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది ఆ లాజిక్స్ని అప్లై చేస్తూ ప్రిపేర్ అవుతే ఆడు ఎగ్జామ్లో ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి అనేది కరెంట్ అఫైర్స్. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్. మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా, అది కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు, ఎస్ఐ ఎగ్జామ్ కావచ్చు, ఖచ్చితంగా ఎక్కువగా వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ మీరు ఎలా ప్రిపేర్ కావాలి? సో మ్యాక్సిమం ఒక 1 year వరకు ప్రిపేర్ కావచ్చు. అంటే మనకి జనవరిలో ఎగ్జామ్ ఉంది 2023లో, అంటే 2022 జనవరి నుంచి డిసెంబర్ వరకు మ్యాక్సిమం మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అయితే సో కంప్లీట్గా 12 monthsలో ఈ జనవరి నుండి బ్యాక్, అంటే మనకి జనవరి 22కి ఎగ్జామ్ ఉంది అనుకుంటే దాని బ్యాక్ ఒక 6 months తీసుకోండి. అంటే జూలై 22 నుండి మళ్ళీ నెక్స్ట్ 2023 వరకు తీసుకొని మ్యాక్సిమం ఈ 6 months నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. అంటే కరెంట్ అఫైర్స్ అయితే మనకి ఎగ్జామ్కి ముందు 12 months చూసుకోవాల్సి ఉంటుంది. అందులో లాస్ట్ 6 months మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఆ మొత్తం కరెంట్ అఫైర్స్లో 70 to 80% క్వశ్చన్స్ లాస్ట్ 6 months నుంచే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఆ లాస్ట్ 6 months సంబంధించిన క్వశ్చన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకే, రైట్. సో అలాగే మనకి నెక్స్ట్ మనకి ఈ 2 మీరు ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ ఏది ప్రిపేర్ అవుతారన్నది అది మీ మీద డిపెండ్ అవుతుంది. అంటే మీరు ఏ సబ్జెక్ట్ అయితే మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తుందో, ఏ సబ్జెక్ట్ అయితే మీరు అంటే చదవడానికి ఈజీగా అనిపిస్తుందో ఆ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి. అంటే మిగతా సబ్జెక్ట్స్ తీసుకుంటే మనకి ఫస్ట్ ఈ 2 సబ్జెక్ట్స్ మీద ఇమ్మీడియట్లీ ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరైనా మనం అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా ఎవరికైనా కామన్ సబ్జెక్ట్స్ కాబట్టి అందరం అండర్స్టాండ్ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ ఈ 2 సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయండి. ఆ తర్వాత మిగతా సబ్జెక్ట్స్ మీకు ఏదైతే ఇంట్రెస్ట్ అనిపిస్తుందో దాని మీద ఫోకస్ చేయండి. అది ఇంగ్లీష్ కావచ్చు, అర్థమెటిక్ కావచ్చు, అలాగే జనరల్ సైన్స్ కావచ్చు, హిస్టరీ కావచ్చు. ఓకే, రైట్. ఎందుకంటే ఈ మిగతా సబ్జెక్ట్స్ కూడా ఆల్మోస్ట్ 25 to 30 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఈచ్ సబ్జెక్ట్ వస్తాయి కాబట్టి సో ఈ సబ్జెక్ట్స్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ని ఫోకస్ చేయండి. ఓకే, రైట్. అలాగే నెక్స్ట్ మనకి ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఖచ్చితంగా గ్రామర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో గ్రామర్ బేస్ చేసుకునే ఎక్కువగా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది.
అలాగే రీడింగ్ కాంప్రిహెన్షన్ నుంచి 5 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఇస్తున్నారు. సో మీరు ఎప్పుడైతే ఈ గ్రామర్ మీద గ్రిప్ వస్తుందో మిగతా క్వశ్చన్స్ మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం. ఓకే, రైట్. సో ఈ 3 సబ్జెక్ట్స్ మనకు మీరు ఫోకస్ చేయగలిగితే అట్లీస్ట్ మీకు 50 to 60 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. అంటే అవుట్ ఆఫ్ 80 to 90 మార్క్స్ మీరు 50 to 60 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. ఇంకా మీరు చేయాల్సింది 10 to 20 మార్క్స్ మాత్రమే. ఆ 10 to 20 మార్క్స్ మీ సబ్జెక్ట్స్ మీకు ఏ ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే కొంతమందికి హిస్టరీ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ చూపిస్తారు, హిస్టరీ ప్రిపేర్ కండి. కొంతమందికి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే అర్థమెటిక్ ఇంట్రెస్ట్ చూపిస్తే అర్థమెటిక్ ప్రిపేర్ కండి. లేదా జనరల్ సైన్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జనరల్ సైన్స్ ప్రిపేర్ కండి. కానీ ఖచ్చితంగా ఈ 3 సబ్జెక్ట్స్ మీద కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. సో అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఈ అర్థమెటిక్ చూస్తే అంటే ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కొంతమంది భయపడుతుంటారు. అంటే క్యాలిక్యులేషన్ రిక్వైర్డ్ కాబట్టి ఈ తక్కువ టైంలో మనం అర్థమెటిక్ని ఓవర్కమ్ చేయొచ్చు అని. సో ఈ అర్థమెటిక్లో కూడా మీరు మొత్తం అంత సబ్జెక్ట్ అంతా చదవాల్సిన అవసరం లేదు. సో మీకు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను. ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకే, సో ఇందులో మనకి అర్థమెటిక్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే మనకి మెయిన్లీ పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ మెన్సురేషన్. సో ఈ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. అట్లీస్ట్ ఒకవేళ మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నా కూడా ఒక 25 క్వశ్చన్స్కి అట్లీస్ట్ 10 మన స్కోర్ చేయగలగాలి. ఎందుకంటే కంప్లీట్గా ఇగ్నోర్ చేయొద్దు. సో మళ్ళీ మీకు మెయిన్స్ ఎగ్జామ్లో కూడా ప్రాబ్లం అవుతుంది. సో అట్లీస్ట్ కొన్ని టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. ఒకవేళ మీరు మ్యాథ్స్ అని అంటే మీకు ప్రాబ్లం అనిపిస్తే అట్లీస్ట్ కొన్ని టాపిక్స్ మీద ఫోకస్ చేసి సో మినిమం 10 మార్క్స్ అని మనం స్కోర్ చేయగలగాలి. ఓకే, రైట్. సో ఇక్కడ కూడా మీకు అర్థమెటిక్లో కూడా ఈ క్యాలిక్యులేషన్స్ అంటే చాలామందికి భయం. అంటే ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అంటే డివిజన్స్ అన్నా, పర్సంటేజ్ అన్నా, మల్టిప్లికేషన్స్ అన్నా. సో మీరు దీనికి సంబంధించి కంపల్సరీ స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఆ స్పీడ్ మ్యాథ్స్లో మీరు నేర్చుకోవడం వల్ల క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా చేయగలుగుతారు. ఎప్పుడైతే క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా చేయగలుగుతారో మీకు కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. అంటే ఫర్దర్గా మనకి అర్థమెటిక్లో టాపిక్స్లోకి వెళ్ళినప్పుడు చాలా ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి ఇంకా హిస్టరీ కానీ లేదా జనరల్ సైన్స్ కానీ ఏదైనా సరే ఖచ్చితంగా ఈ 6 సబ్జెక్ట్స్ మాత్రం వదలొద్దు. సో మిగతా సబ్జెక్ట్స్ని కూడా వదిలేయమన్న ఉద్దేశం కాదు. ఈ 45 డేస్లో ఈ 6 సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి అని నేను చెప్తున్నాను. అంతేగాని మిగతా సబ్జెక్ట్స్ కంప్లీట్గా వదిలేయమని కాదు. ఓకే, సో అట్లీస్ట్ మనకు మీకు ఎంత టైం ఉంటే అంత టైము మ్యాక్సిమం ఈ 6 సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తూ ప్రిపేర్ కండి. 100% మీరు క్వాలిఫై అవుతారు. సో దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో నేను ఇంకా మ్యాక్సిమం స్కోర్ చేయడానికి మీకు ఛాన్స్ ఉంటుంది ఈ 6 సబ్జెక్ట్లో. నాట్ ఓన్లీ 80 మార్క్స్, మీరు 120 చేయొచ్చు, 130, 150 కూడా చేయొచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం 160 మార్క్స్ మనకి ఈ 6 సబ్జెక్ట్స్ నుంచే వస్తాయి. కాబట్టి మీరు ఈ 6 సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే డెఫినెట్లీ ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ ఆల్రెడీ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు కూడా సో మిగతా సబ్జెక్ట్స్ కూడా ప్రిపేర్ కండి. సో ఎందుకంటే మీరు ఎంత మ్యాక్సిమం స్కోర్ చేయగలిగితే అంత కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది మీకు మెయిన్స్ ఎగ్జామ్లో. సో మీ ప్రిపరేషన్ కూడా మీకు ఒక ఐడియా వస్తుంది, నేను ఏ లెవెల్లో ఉంది నా ప్రిపరేషన్, ఇంకా నా ప్రిపరేషన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది కంప్లీట్గా మీకు క్లారిటీ వస్తుంది. సో అందుకే సో ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు మిగతా సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయండి. బట్ ఇప్పుడు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో ఫస్ట్ ఈ 6 సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయండి. ఆ తర్వాత మీకు టైం ఉంటే మిగతా సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయండి. లేదా ఒకవేళ మీకు జనరల్ సైన్స్ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ సార్ నాకు అంతగా ఇంట్రెస్ట్ ఉండదు జనరల్ సైన్స్ అంటే అనుకుంటే ఆ ప్లేస్లో మీరు పాలిటీ, ఎకనామీ, జాగ్రఫీని ఇలాంటి సబ్జెక్ట్స్ని చూజ్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే ఇది వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ మీకు అలా అనిపిస్తే సో దీని ప్లేస్లో అంటే టైం తక్కువ ఉంది కాబట్టి అప్పుడు ఈ సబ్జెక్ట్స్ని ఇందులో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ అనిపిస్తుందో మీరు పాలిటీ ఉంటే పాలిటీ ఇంట్రెస్ట్ ఉంటే పాలిటీ చదవండి, ఎకనామీ ఇంట్రెస్ట్ ఉంటే ఎకనామీ చదవండి, జాగ్రఫీ ఇంట్రెస్ట్ ఉంటే జాగ్రఫీ. మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ని ఫస్ట్ ఫోకస్ చేయండి. ఆ తర్వాత మిగతా సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే మన టార్గెట్ క్వాలిఫై కావాలి, 100% క్వాలిఫై కావాలి. కాబట్టి మీరు అన్ని సబ్జెక్ట్ చదవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయండి. అప్పుడు మీలో మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే ఖచ్చితంగా నేను క్వాలిఫై అవుతాను ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మిగతా సబ్జెక్ట్స్ మీద మీరు ఫోకస్ చేయొచ్చు. ఓకే, రైట్. సో అలాగే మనకి దీనిలో నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి సో మీకు ప్రాబ్లం లేదు. సో క్వాలిఫై కావడం పెద్ద సమస్య కూడా కాదు. ఓకే, అలాగే మనకి ఈ ఎస్ఐ సంబంధించి తీసుకుంటే సో ఎస్ఐ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇందులో పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. సో పేపర్ 1లో 100 మార్క్స్ క్లియారిటీ ఉంది. సో పేపర్ 2 100 మార్క్స్ ఉంది. ఇందులో మనకు పేపర్ 1లో 2 కలిపి అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కలిపి 100 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే పేపర్ 2లో జనరల్ స్టడీస్ మనం ఏవైతే డిస్కస్ చేసామో సబ్జెక్ట్స్ అవన్నీ కలిపి మీకు 100 మార్క్స్కి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ అబ్జర్వ్ చేయాల్సింది ఈ ఎస్ఐ ఎగ్జామ్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మెన్షన్ చేశారు.
సో మిగతావి అయితే మీకు అందరికీ ఐడియా ఉంటుంది, బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే క్వాలిఫికేషన్ కావచ్చు, ఏజ్ కావచ్చు. సో నేను దాని గురించి డిస్కస్ చేయట్లేదు. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇఫ్ ఎ క్యాండిడేట్ ఫెయిల్స్ టు సెక్యూర్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఈవెన్ ఇన్ వన్ పేపర్, ఈ పాయింట్ అండర్లైన్ చేస్తున్నాను చూడండి, he or she will be disqualified. Total marks for these two papers will not be counted for the purpose of qualification. అంటే ఇక్కడ మనకు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది మనకి 40% ఓసీ వాళ్ళకి, అలాగే అదర్ బీసీ వాళ్ళకి అయితే మనకి 35% ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 30%. అంటే మనకి 200 మార్క్స్లో ఇక్కడ కూడా సో మనకి ఓసీ అయితే 80 మార్క్స్కి క్వాలిఫై కావాలి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ 80 మార్క్స్ 200కి కాదు. కానిస్టేబుల్ ఎగ్జామ్ అయితే 200కి 80 మార్క్స్ రావాలి. ఇక్కడ 200కి 80 మార్క్స్ అని కాదు, ఇక్కడ ఇండివిజువల్గా అంటే పేపర్ వైజ్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అంటే ఈచ్ పేపర్లో మనకి క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అంటే ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ 60 వచ్చాయి మీకు పేపర్ 2లో, సో ఇందులో మీకు ఫర్ ఎగ్జాంపుల్ 20 వచ్చాయి. సో మీరు క్వాలిఫై అయ్యారంటే యు ఆర్ నాట్ క్వాలిఫైడ్, అంటే డిస్క్వాలిఫైడ్ అని అర్థం. ఎందుకంటే ఇక్కడ మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే, క్యాండిడేట్ ఫెయిల్స్ టు సెక్యూర్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఈవెన్ ఇన్ వన్ పేపర్, ఒక్క పేపర్లో మీరు క్వాలిఫై కాకుండా సో యూ విల్ బి డిస్క్వాలిఫైడ్ అని చెప్పారు. అంటే ఖచ్చితంగా ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సింది ఈచ్ పేపర్లో క్వాలిఫై కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిఫైయింగ్ మార్క్స్ 80 మార్క్స్ అనుకోండి, సో ఇందులో 40 రావాలి, అలాగే ఇందులో కూడా 40 రావాలి. సో ఇందులో 40 ప్లస్ ఇందులో 40 ప్లస్ వస్తేనే, అంటే 40 వస్తేనే మీరు క్వాలిఫై అయినారని అర్థం. ఓకే, సో ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకొని ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ పర్టికులర్గా ఒక సబ్జెక్ట్ని వదిలేయడానికి ఛాన్స్ లేదు. అంటే ఇందులో ఖచ్చితంగా రీజనింగ్, అర్థమెటిక్ రెండూ ప్రిపేర్ కావాల్సిందే. ఎందుకంటే సో 100 మార్క్స్లో ఇది 45, అది 50, అలా యావరేజ్గా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయాల్సిందే. సో నేను ఏవైతే చెప్పానో ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పానో, సో వాటి మీద ఎస్ఐ ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా సేమ్ అవే టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. సో ఎక్కువగా మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక మంచి అవకాశం. మీకు తెలుసు ఈ నోటిఫికేషన్స్ అనేవి రెగ్యులర్గా రావు, కొన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంటాయి. మీకు తెలుసు ఎన్నో సంవత్సరాల నుంచి మనం వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు వస్తుందా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని. సో మళ్ళీ ఎప్పుడు వస్తున్నది అది గాడ్ నోస్. ఓకే, సో అందుకే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎవ్రీ డే ఇంపార్టెంట్, ఎవ్రీ మార్క్ ఇంపార్టెంట్. సో ఈ క్షణం నుంచే డెడికేటెడ్గా సీరియస్గా ప్రిపేర్ కండి. ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకోండి ప్రిపరేషన్ అనేది. 100% నేను చెప్పినట్టు ప్రిపేర్ కండి, 100% క్వాలిఫై అవుతారు. ఓకే, రైట్. అలాగే నెక్స్ట్ మనకి ఈ ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మనకి యాప్లో ఈ ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన ఆన్లైన్ కోర్స్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. సో చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, చాలామంది స్టూడెంట్స్ అంటే సాటిస్ఫైగా ఉన్నారు, అంటే చాలా క్లాస్ బాగున్నాయి సార్, సో మీ క్లాస్ మాకు చాలా యూస్ఫుల్గా ఉన్నాయని చాలామంది కామెంట్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. సో మీకు కూడా ఈ క్లాసెస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఎందుకంటే ఈ ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ అనేది మనకి ఒక 20 సంవత్సరాల నమ్మకం. ఈ ఫ్యాకల్టీ కూడా అందరూ కూడా లక్షలాది మంది విద్యార్థులకి బోధించడం వల్ల టాప్ నాచ్ ఫ్యాకల్టీచే మీకు ఈ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మనకి ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ తీసుకుంటే మనకి ఇందులో రీజనింగ్, అర్థమెటిక్ నేనే డిస్కస్ చేశాను. సో రీజనింగ్, అర్థమెటిక్ తెలుసు మీకు ఎంత ఇంపార్టెంటో, మనకి అది కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు, అలాగే ఎస్ఐ ఎగ్జామ్ కావచ్చు. సో మీకు రీజనింగ్లో కూడా ఇక్కడ నేను మామూలుగా రీజనింగ్లో ఎలా ఉంటాయంటే సేమ్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో రిపీట్ కావు. అంటే మనం ప్రిపేర్ అయినది ఒక క్వశ్చన్ ఉంటుంది, అక్కడ ఎగ్జామ్లో ఇంకో క్వశ్చన్ ఇస్తారు. మరి ఆ క్వశ్చన్ చూడగానే ఆ సిచ్యువేషన్లో అదే లాజిక్ ఉంటుందని ఎలా తెలుస్తుంది? సో ఎప్పుడైతే మీరు ఈ లాజిక్ని అండర్స్టాండ్ చేసుకుంటారో అక్కడ మనకి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు. సో దీనికి సంబంధించి క్లాసెస్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో లాజిక్ డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ సిరీస్ ఒక క్వశ్చన్ తీసుకుందాం, 45, 46, 70, 141 డాష్. నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుందని అడుగుతారు. సో మీరు ప్రిపేర్ అయ్యారు, నెంబర్ సిరీస్ ప్రిపేర్ అయ్యారు, బట్ ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ వచ్చింది, ఏం చేస్తారు? అంటే ఇక్కడ నేనే క్వశ్చన్ రాశాను కాబట్టి నాకు ఆన్సర్ తెలుస్తుంది, బట్ ఎగ్జామ్లో ఆ క్వశ్చన్కి ఆ లాజికే అప్లై చేయాలని ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఇది మీరు మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. అంటే ప్రతి ఒక్క టాపిక్ ఒక లాజిక్ ఉంటుంది అనమాట. అంటే క్వశ్చన్ చూడగానే అది ఆన్సరు ఇలాగే ఉంటుందని ఎలా తెలుస్తున్నదే లాజిక్. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి మీకు లాజిక్ డిస్కస్ చేశాను. అంటే ఇది మల్టిప్లికేషన్లో ఉంటుంది, అది ఇంటూ 1, ఇంటూ 1.5, అలాగే ఇంటూ 2 లాజిక్లో ఉంది. మరి అలాగే ఉంటుందని మనకు ఎలా తెలుస్తున్నదే లాజిక్. ఓకే, అలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో మీకు లాజిక్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే మీరు ఆ లాజిక్స్ని అండర్స్టాండ్ చేసుకుంటారో ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అలాగే అర్థమెటిక్ తీసుకుంటే మనకు మీకు స్పీడ్ మ్యాథ్స్, కంప్లీట్గా స్పీడ్ మ్యాథ్స్ డిస్కస్ చేయడం జరిగింది. అంటే
మల్టిప్లికేషన్స్ ఎలా చేయాలి, పర్సంటేజ్ ఎలా చేయాలి, డివిజన్స్ ఎలా చేయాలి, ఇంతకుముందు చెప్పినట్టు వీటి మీద మనం నేర్చుకోవడం వల్ల ఫర్దర్గా టాపిక్స్ వచ్చినప్పుడు క్యాలిక్యులేషన్ చాలా ఫాస్ట్గా చేయగలుగుతాం. అలా స్పీడ్ మ్యాథ్స్ అడ్వాన్స్ షార్ట్ కట్స్ అంటే కాన్సెప్ట్స్తో పాటు మీకు అర్థమెటిక్ కూడా అడ్వాన్స్ షార్ట్ కట్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవి కూడా మీకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్లోంచి బిట్ టు బిట్ డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, యాజ్ ఇట్ ఈజ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మీకు బిట్ టు బిట్ డిస్కస్ చేయడం జరిగింది, అది కూడా అడ్వాన్స్ షార్ట్ కట్స్తో. ఓకే, సో అలాగే మిగతా సబ్జెక్ట్స్ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే మీకు ఇవన్నీ క్లాస్ ప్రొవైడ్ జరిగింది. ఇది కూడా మీకు ఆన్లైన్ క్లాసెస్లో భాగంగా చాలా తక్కువ ఫీజుతో మీకు ఈ క్లాస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మీకు ఈ కొద్ది రోజులు అంటే ఒక 3 days ఆఫర్లో భాగంగా మీకు యాక్చువల్గా కోర్స్ ఫీజు మీకు 1299 రూపీస్ ఉంది. బట్ ఒక 3 days మీకు ఆఫర్లో భాగంగా ఒక కూపన్ కోడ్ ఇస్తారు. ఈ కూపన్ కోడ్ మీకు అప్లై చేస్తే అక్కడ మీకు అప్లై కూపన్ కోడ్ ఉంటుంది, జస్ట్ అది క్లిక్ చేస్తే సరిపోతుంది. 500 రూపీస్ మీకు డిస్కౌంట్ ఇస్తారు. ఓకే, అంటే జస్ట్ 799 రూపీస్కే కంప్లీట్ కోర్స్ మీకు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఈ కోర్స్ మీకు తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంది, అలాగే ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంది. సో ఇంగ్లీష్ మీడియంలో కూడా మనకి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే ఈ క్లాస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా మనము కరెక్ట్గా సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకున్నది మీకు ఫర్దర్గా వీడియోస్లో నేను డిస్కస్ చేస్తాను. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి సంబంధించిన కోర్స్ కావాలనుకునే వాళ్ళు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్.